जय गुरुदत्त श्री गुरुदत्त ममस्मिन् कार्य निर्योगे प्रमाणं हरिसत्तम हनुमन् यत्नमास्थाय दुःखक्षयकरो भव अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वंदे लंका भयंकरं जय बलो पवन सुत हनुमान की जय। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। आंजनेय स्वामी కలియుగ ప్రత్యక్ష దైవం, స్మరణమాత్ర సంతుష్టుడు. ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి ఇద్దరూ కూడా స్మర్తృగాములు అని శాస్త్రం చెబుతుంది. స్మరణ, ఆంజనేయ స్వామిని ఎంత స్మరిస్తే ఆయన అంత సంతోషిస్తారు. పూజ్య గురుదేవులు దత్తాజీ స్వామిజీ వారు హనుమాన్ చాలీసా అఖండ పారాయణ కోట్ల సార్లు పారాయణ చేయించారు. మొన్న మధ్య శివరాత్రి క్రితం రోజు మైసూరులో 70,000 మంది చేరి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నారు. ఎందువల్ల అంటే హనుమాన్ చాలీసా పారాయణతో మన కష్టాలన్నీ తీరి మనము కోరిన సత్సంకల్పాలన్నీ కూడా ఆ స్వామి నెరవేర్చి లోక కళ్యాణం విశ్వశాంతి ఆ స్వామి చేస్తాడు. అందువల్ల ప్రతిరోజు అందరూ హనుమాన్ చాలీసా చేసుకోవాలి. అందులోనూ విశేషమైన ఉత్సవాల్లో, విశేషమైన దినాల్లో ఆ స్వామిని స్మరించడం చాలా ముఖ్యం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ నమోస్తు హనుమతే, ఇటువంటి ఒక శ్లోకం మనం వింటూ ఉంటాం. మొత్తానికి ఆయన వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి రోజు స్థిరవాసరం అంటే శనివారం రోజు స్వామి అవతరించారు అని పరాశర సంహిత మనకు చెప్తుంది. కనుక ఆంజనేయ స్వామి ప్రసన్నత కోసం, శ్రీరాముల వారి అనుగ్రహం కోసం చాలా విశేషంగా తిరుపతి అవధాని గారు వారి ఆధ్వర్యంలో, సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో 12వ తారీఖు లలిత కళాతోరణం భాగ్యనగరం హైదరాబాద్లో విశేషంగా నక్షత్రపూర్వక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. అంటే అన్ని నక్షత్రాల వారు, రేవతి నక్షత్రం కావచ్చు, రోహిణి నక్షత్రం కావచ్చు, పునర్వసు, పూర్వాభాద్ర, ఏ నక్షత్రం ఎవరిదో, శతభిష, మఖ, అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలు. అలాగే 28వ అభిజిన్ నక్షత్రం. ఈ అన్ని నక్షత్రాలు వారు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో 27 సార్లు, ప్రత్యేకంగా 28వ సారి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం చేశారు. మీరందరూ కూడా భక్తులు వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి కృప కోసం, శ్రీరాముల వారి అనుగ్రహం కోసం, గురు కృప కోసం హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆంజనేయ స్వామి కృపకి పాత్రులు కండి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇది కేవలం మన స్వార్థం కోసం మాత్రమే కాదు, ఇది ధర్మం కోసం. సంఘటితంగా మనం కార్యక్రమం చేస్తే స్వామి చాలా ప్రసన్నుడవుతాడు, ఆనందిస్తాడు. అందరూ కలిసి చేయటమే మన పద్ధతి. సనాతన ధర్మము, సనాతన సంప్రదాయం అంటే అది అందరినీ కలపటం, అందరినీ చేర్చటం, ఇదే పద్ధతి. కనుక అందరూ ఆ రోజు అక్కడ చేరి 12వ తారీఖు హనుమత్ జయంతి రోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై 8:30 వరకు కార్యక్రమం చేస్తున్నారు. మన్యు సూక్త సహితంగా. మన్యు సూక్తం అంటే స్వామికి చాలా ఇష్టం. మన్యువు అంటే క్రోధం. క్రోధం ఎందుకు వస్తుంది స్వామికి అని అంటే, మనం చేయాల్సిన పని చేయకపోతే ఆయనకు కోపం వస్తుంది. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అని ప్రారంభం. అయ్యా నీ కోపానికి ఒక నమస్కారము. ఎందుకు నీకు కోపం వచ్చింది అంటే, నువ్వు మాకు జన్మనిచ్చావు, మేము ధర్మం కోసం బతకాలి, అలా ఉండలేకపోతున్నాం, కాబట్టి నీకు కోపం వస్తుంది. కనుక నీ కోపాన్ని చల్లార్చుకోమని, దేశాన్ని, లోకాన్ని శాంతంగా చూడమని నిన్ను ప్రార్థన చేస్తున్నాం. మాకు ధర్మ మార్గంలో ఉండేటువంటి శక్తినిమ్మని నిన్ను ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఆ స్వామిని వేడుకుంటారు. కనుక మనం చేయాల్సిన ధార్మిక కార్యక్రమం, సామాజిక కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఆ స్వామి తప్పకుండా ప్రసన్నుడై మనల్ని అనుగ్రహిస్తాడు. ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలి, చాలా అవసరం. అది అందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకి, అనుగ్రహానికి పాత్రులు కండి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త. జై బలో పవన సుత హనుమాన్ కి